హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శామ్ రజ్జీ బ్లాగ్స్ ఫ్రెండ్స్. ఈరోజు నా స్టైల్లో పాలక్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా అయితే పాలకూర నేను 4 కట్టలు తీసుకొని నీట్గా కడిగాను. అది నీట్గా చేసుకొని ఇవి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక ఆయిల్ని యాడ్ చేసుకొని ఒక 4 పచ్చిమిర్చి పాలకు బాగా వేగనియాలి ఆయిల్లో. ఇది వేగిన తర్వాత పక్కన పెట్టుకొని చల్లార్చిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. నేను ప్రెషర్ కుక్కర్లో వేస్తున్నాను ఫ్రెండ్స్, త్వరగా అవుతుందని. ముందుగా అయితే కుక్కర్ పెట్టేసి అందులో ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ వేడవిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవి కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత మసాలా దినుసులు అండ్ కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. బాగా వేగనియాలి. వేగిన తర్వాత ఇందులోనే కొంచెం మనం టేస్ట్కి తగ్గ సాల్ట్ అండ్ అల్లం పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేగనియాలి. ఇది వేగిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పాలక్ని ఇందులో యాడ్ చేసుకొని ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఒక 5 నిమిషాలతో పాటు వేగనియాలి ఆయిల్లో. నేను 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత రైస్ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్ వస్తే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఎంతో సింపుల్గా చేసుకునే మన పాలకూర రైస్ అయితే రెడీ అయిపోయింది.